హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు కూడా మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనే టాపిక్ని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా మనం మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది, అలానే మీ విలువైనటువంటి సజెషన్స్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదములు. ఈ రోజున పనులు చేసుకుంటూ మీ అందరితో పాటు మనీ సేవింగ్స్ అనేవి ఏ విధంగా చేయొచ్చు అనేది వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పనే అండి. బయట వాకిలి కడుక్కొని ముగ్గు వేసుకున్నాను. మాకు పైన స్టేర్ కట్టడం వల్ల సిమెంట్ అది పడిపోయి ఉంటుంది. అయినా సరే మనం ముగ్గు వేయటం అనేది ఆపట్లేదండి. ఎప్పుడూ కూడా బయట క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకోవడం మార్నింగే నాకు ఉన్నటువంటి అలవాటు. ఇది అందరికీ ఉంటుంది. సరదాగా మీతో కూడా షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయిందనే చెప్పచ్చు. ఈరోజు వెలుగొచ్చేసిందండి ముగ్గు వేసుకునే టైంకి. అలానే పూజ అండి. ఈరోజు మల్లెపూలతో పూజ చేసుకున్నాను. నిన్న విడి మల్లెపూలు దొరికాయని చెప్పి మా వారు తీసుకొచ్చారండి. వీటితోనే పూజ చేసుకున్నాను. అసలు మల్లెపూలతో పూజ చేసుకుంటే ఇల్లంతా భలే మల్లెపూల వాసనతో కలకలలాడిపోతుందండి. ఈ పూజలు కూడా అందరూ చేసుకునేవే. ఉదయాన్నే ఈ విధంగా సువాసనలతో ఇల్లంతా ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. మీలో ఈ దీపం గురించి అడిగారండి. ఇది నేను నిత్యం ఇంకా కంపల్సరీ వెలుగుతూనే ఉంటుందండి. ఈ దీపము 1/2 లీటర్ నూనె అయితే పడుతుంది. వెలుగుతూనే ఉంటుందండి. తర్వాత నాన్న వచ్చారని చెప్పాను కదా. నాన్న హైదరాబాద్ వెళ్తానన్నారు. అందుకని అక్కడ వదినకి ఇష్టమైనటువంటివి కొన్ని తీసుకున్నానండి. అవి ఇచ్చేయమని చెప్పాను. నాన్న వెళ్ళేటప్పుడు వదినకి కూడా ఇమ్మని చెప్పాను. వదినకి ఇక్కడ చెకోడీలు అంటే చాలా ఇష్టమండి. అది తీసుకున్నాను. అలానే ఈ బిస్కెట్లు కూడా బాగా ఇష్టంగా తింటుంది. ఇవి తీసుకున్నాను. క్రీమ్ బన్ కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో తీసుకున్నానండి. మనం మన ఆడపడుచులకి పెట్టేది ఏదైనా సరే మనం ఇష్టంగా కొనిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారండి. నిజానికి వాళ్ళ అమ్మ బ్రతుకుంటే ఇంతకన్నా ఎక్కువే పంపేదేమో. నాకు తన అభిరుచులను తెలిసిన మేరకు నాకు తెలిసినంత వరకు నాకున్న దాంట్లో నేనైతే పంపిస్తున్నానండి. ఎప్పుడూ కూడా వదిన అది కావాలి ఇది కావాలని ఎప్పుడూ అడగదండి. వాళ్ళ తమ్ముడు అన్నీ తెలుసు కాబట్టి ఆమెకి ఏం కావాల్సినా కూడా ముందే తీసుకుంటారు. అలానే వదినకి ఏమిష్టమో ఏమిటనేది నేను కూడా తెలుసుకుని పిల్లలకే కాదు వదినకే కాదు మాకున్న దాంట్లో పంపిస్తూ ఉంటామండి. అదొక చిన్న హ్యాపీనెస్ కదండి ఆవిడకైనాను. మనమే పెట్టనవసరం లేదండి. పుట్టింటి నుంచి వచ్చే ఏ చిన్న వస్తువైనా సరే ప్రతి ఆడపిల్లకి చాలా హ్యాపీ చాలా ఆనందాన్ని ఇస్తుంది అనేది నా అభిప్రాయము. నిజానికి ఇవన్నీ ఎక్కడ కూడా దొరుకుతాయండి. దొరకవని ఏమీ లేదు. కాకపోతే ఇక్కడి నుంచి వచ్చినవి వాళ్ళకి ఒక స్పెషల్‌గా ఉంటుంది. ఇంటి ఆడపిల్లలకి ఎవరికైనా సరే. దాని వలన ఎవరైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఏవో ఒకటి కొనేసి పంపిస్తూ ఉంటానండి వదినకి. వదినొచ్చినా లేదా మేము హైదరాబాద్ వెళ్ళినా మాకు ఉన్నంతలో తగినంత ఆమెకైతే ఖచ్చితంగా ఏవో ఒకటి తీసుకెళ్తూ ఉంటాము. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికైతే ఏం చెప్పట్లేదండి. మాకున్నంతలో మా ఆడపడుచుకి మేమేదో కొనేసి పంపిస్తూ ఉన్నానండి. వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఇంతకన్నా బాగా చూసుకుందురేమో. ఈ మధ్యకాలం మూవీస్‌కెళ్ళి చాలా రోజులవుతుంది. 'కల్కి' అనే మూవీ రిలీజ్ అయింది కదా. మా అమ్మాయి మూవీకెళ్దాం అంటే సరే అని చెప్పేసి వెళ్ళామండి. మేము 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. ఒక ఫ్యామిలీ వచ్చేసి టికెట్స్ పెట్టుకుంటే, మరొక ఫ్యామిలీ వచ్చేసి స్నాక్సు, టిఫిన్సు అని చెప్పేసి అనుకుని వెళ్ళామండి. అంటే ఆ విధంగా చేయడం వలన మనీ కొంత మిగులుతుందనేది నా అభిప్రాయము. ఎందుకంటే మనం ఒకళ్ళమే ఎళ్ళి టికెట్ ఇప్పుడు 300 ఉందనుకోండి. 5గురు వెళ్తాము. 5 మూరలు 1500 అవుతుంది.
అలానే స్నాక్స్ ఒక 1000 రూపాయలు చూసుకున్న 2500 మూవీకి ప్రత్యేకించి అవుతుందండి. మనకొచ్చే అంతంత మాత్రంలో 2500 ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ. అలా అని పిల్లల్ని నిరుత్సాహపరచలేము కదా! అందులోనికి మూవీకెళ్ళి చాలా సంవత్సరాలే అయిపోతుందండి. ఇదేదో మైథలాజికల్ మూవీ అన్నారు. బావుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళామండి. 1500 పెట్టి టికెట్స్ మేము పెట్టుకున్నాము. ఇంకొక 1500 వచ్చి స్నాక్స్‌కి మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టుకున్నారండి. స్నాక్స్ అంటే పాప్కార్నే ఉందండి. ఒక 350 ఎంతో. ఈ జ్యూస్ బాటిలే రూ. 100, 200 తీసుకున్నారు. అలానే వాటర్ బాటిల్ కూడా లోపలికి ఎలౌ లేవండి. అక్కడే తీసుకోవాలంట. వాళ్ళకొక 1500 అయిందండి స్నాక్స్ నిమిత్తం. అంటే ఇవే కాదు ఇంకా శాండ్‌విచ్‌లు అవి కూడా పిల్లలు తీసుకున్నారండి. ఈ విధంగా మనం ఎంతో కొంత కొద్దో గొప్పో మనీని సేవ్ చేస్తేనే సేవ్ చేయగలమనేది నా అభిప్రాయం అండి. మనం మన ఫ్యామిలీ మాత్రమే మూవీకి వెళ్ళామనుకోండి, హ్మ్, స్నాక్స్‌కి మనవే పడతాయి. అలానే టికెట్స్‌కి మనవే పడతాయండి. అలా చూసుకున్నా కూడా పెద్దేమి ఎక్కువ వేరియేషన్ రాదు. ఏదో 100, 200 మిగులుతాయనే ఆతృత అంతేనండి. పైగా అందరితో సినిమా కలిసి చూడడం ఆ ఫీలింగ్ బావుంటుంది. ఇక మూవీ విషయానికొస్తే మూవీ అయితే నాకు చాలా నచ్చిందండి. మన ఫ్యూచరు నిజంగా అలా ఉంటుందేమో అనే భావన అయితే కలిగింది. నీళ్ళు లేకుండా భూమాత ఎండిపోతుంది అనేసరికే చాలా బాధ అనిపించిందండి. అది ఎప్పుడో ఏదో అలా జరుగుతుంది అని అనుకోకుండా ఇప్పటి నుంచే నీళ్ళని కూడా మనం సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్ తరాలకి వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయము. మూవీ చూసాక నాకు అనిపించింది నిజంగా కలియుగం అంతమయ్యేసరికి ఏ విధంగా ఉంటుందో మనకి మూవీలో అయితే చూపించారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆ మూవీ చూసొచ్చిన తర్వాత ఒక విధంగా మనం అదృష్టవంతులే అనిపించింది. ఇంకా మనకి నీళ్ళు అవి సమృద్ధిగానే దొరుకుతున్నాయి. ఈ విధంగా మనం మూవీస్‌కెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఇలా 2, 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడం వలన వినోదాత్మకంగాను ఉంటుంది. మనీ పరంగా కూడా కొంచెం మనం సేవ్ చేసుకోగలుగుతాము. అలానే మనీని సేవ్ చేసుకోవడంతో పాటు మనీని షేరింగ్ కూడా చేసుకోవచ్చనేది నా అభిప్రాయం అండి. నిర్మొహమాటంగా మనం ముందే మాట్లాడుకొని వెళ్ళామనుకోండి, కొంచెం మంది ఏమంటే మొహమాటంతో పోన్లే స్నాక్స్ కూడా మనమే పెట్టేసుకుందాము అనేసి అనుకుంటూ ఉంటారు. అది తప్పేమీ కాదు మనీ పరంగా ఉంటేనే. కానీ మనీ పరంగా ఇబ్బంది పడుతూ మనం మొహమాటానికి వెళ్ళామనుకోండి, మనమే ఇంకా హై రిస్క్‌లో పడతామనేది నా అభిప్రాయము. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.